రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. దీంతో మనకు కూల్ వెదర్ కనిపిస్తుంది. ఇంకోవైపు నైరుతి ఋతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. ఎక్కడి వరకు విస్తరించాయి అనే అంశం మనతో మాట్లాడడానికి ఐఎండీ డైరెక్టర్ నాగరత్నం గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం, కూల్ వెదర్ కనిపిస్తుంది. ఈ వెదర్ గల కారణాలు ఏంటి? ప్రస్తుతం మనం చూసుకుంటే ఒక ద్రోణి ఒకటి ఆగ్నేయ బంగాళాఖాతం అట్లాగే నైరుతి బంగాళాఖాతం ఆనుకుని ఉన్నటువంటి ఆ ప్రదేశాల మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం ఉంది. దాని నుండి నార్త్ ఇంటీరియర్ కర్ణాటక వరకు కూడా ఈ ద్రోణి ఆవరించి ఉంది. వీటి యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రేపు ఎల్లుండ కూడా చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అట్లాగే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం, అప్పుడప్పుడు గాలి తీవ్రత 30 నుంచి 40 కిలోమీటర్ ప్రతి గంటకు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఈరోజు రేపు చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రాంతంలో ఈ భారీ వర్ష సూచనలు కూడా జారీ చేయటం జరిగింది. అట్లాగే చూసుకున్నట్లయితే ఈ భారీ వర్షాలు ఎక్కువగా కూడా దక్షిణ జిల్లాలు పశ్చిమ జిల్లాల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. రేపు కూడా దక్షిణ జిల్లాలు పశ్చిమ జిల్లాలతో పాటుగా తూర్పు జిల్లాలు అయినటువంటి జయశంకర్, భూపాల్పల్లి, మూల్గు, కరీంనగర్, పెద్దపల్లి ప్రాంతంలో కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈరోజు రేపు ఎల్లో వార్నింగ్స్ థండర్స్టార్మ్కి అలాగే చూసుకున్నట్లయితే ఈ భారీ వర్షాలకు కూడా ఎల్లో వార్నింగ్ జారీ చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా సబ్సిక్వెంట్ 2 days కూడా చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు ప్రస్తుతం ఎంత నమోదవుతున్నాయి? హీట్ వేవ్స్ కంప్లీట్గా ఆగిపోయినట్టేనా? హీట్ వేవ్స్ కంప్లీట్గా ఆగలేదు. మనకు లాస్ట్ వీక్ ఆఫ్ మే అండ్ ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్లోని మళ్ళీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు ఎంత నమోదవుతున్నాయి? ప్రస్తుతానికి మనకు చూసుకుంటే ఉష్ణోగ్రతలు కొన్ని చోట్ల 36 నుంచి 40 degrees Celsius మధ్యలో, కొన్ని చోట్ల 36 degrees Celsius కన్నా తక్కువగా కూడా నమోదవుతూ వస్తున్నాయి రానున్న 3 రోజుల వరకు కూడా. నైరుతి ఋతుపవనాలు ఇప్పటికే దేశంలోకి ప్రవేశించి ఎక్కడి వరకు విస్తరించాయి? కేరళ తీరాన్ని ఎప్పుడు తాకే అవకాశం ఉంది? నైరుతి ఋతుపవనాలు ప్రస్తుతానికి చూసుకుంటే దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవ్స్, కొమరిన్ ఏరియా, దక్షిణ బంగాళాఖాతం, ఈస్ట్ సెంట్రల్ బే మరియు నార్త్ ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్ కూడా వ్యాపించడం జరిగింది. ప్రస్తుతం ఎప్పటికప్పుడు కూడా ఈ పరిస్థితులు మానిటర్ చేయడం జరుగుతుంది. అంటే గత సంవత్సరం మీరు అంచనా వేసిన దానికన్నా ముందే కేరళను తాకింది. ఈ సంవత్సరం కూడా అదే విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయా? ఎక్కడ అనుకూల పరిస్థితులు ఉన్నాయా అక్కడ? ప్రస్తుతానికి ఏదైతే బులెటిన్ రిలీజ్ చేశారో దాన్ని బట్టి చూసుకుంటే 27th మేకి ఆ ప్రాంతాల్లోని ఈ కేరళ ప్రాంతానికి ఈ ఋతుపవనాలు ప్రవేశించే అవకాశాలు ఫేవరబుల్ కండిషన్స్ కనిపిస్తున్నాయి. అంటే ఈసారి వర్షాలు ఏ విధంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు? ఈసారి చూసుకున్నట్లయితే 105% ±5% తేడాతోటి వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్కువగా కూడా పశ్చిమ జిల్లాలు, సెంట్రల్ జిల్లాలు, తూర్పు జిల్లాల్లోని అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. సెకండరీగా చూసుకున్నట్లయితే ఉత్తర జిల్లాలు, దక్షిణ జిల్లాల్లోని నార్మల్ రెయిన్ఫాల్ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి నుంచి ఎక్కువ అధిక ఎండలు నమోదైనాయి. మేని మనం పీక్ సమ్మర్గా కన్సిడర్ చేస్తాం, కానీ మేలోకి వచ్చేసరికి ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుముఖం పట్టాయి. ఏంటంటే కారణాలు భిన్న వాతావరణ పరిస్థితులు ఏంటి మేడం? దీనికి కారణం ఎక్కువగా కూడా ఈ ద్రోణులు అయ్యి ఫామ్ అవుతూ ఉండటం, ఉపరితల ఆవర్తనాలు అయ్యి అనుకూలంగా ఉండటం. అంటే ముందస్తు మాన్సూన్ వచ్చే అవకాశం ఉందా? ముందస్తు మాన్సూన్ మనకు చూసుకుంటే కేరళకి అంచనాలు వేయటం జరిగింది. ఫస్ట్ కేరళని మాన్సూన్ తాకిన తర్వాత అవి ఎట్లాగ పురోగమిస్తాయి మోడల్స్ ప్రకారంగా చూసుకుంటే 2-3 days బిఫోర్ ఫస్ట్ వీక్లో అట్లా కనిపిస్తుంది. సో ఫస్ట్ కేరళ ఆన్సెట్ అయిన తర్వాత నేల మీద మనం ఏదైతే ఉందో ల్యాండ్ రీజియన్ మీద అది పురోగమనం ఎట్లాగుందో చూసి దాన్ని బట్టి మళ్ళీ రివ్యూ చేయటం జరుగుతుంది. ఈరోజు హైదరాబాద్లో రెయిన్స్ ఉన్నాయి, దీనికి సంబంధించి ఏమైనా అలర్ట్ చేస్తారు? ఈరోజు చూసుకుంటే తేలికపాటి వర్షం ఎక్కువగా కూడా కనిపించే అవకాశం ఉంది. ఇప్పటికే క్లౌడ్స్ అవి కూడా వెస్ట్రన్ పార్ట్స్లో వచ్చినాయి. సో ఇవి కూడా కొంతమేరకు ఇక్కడ వ్యాపిస్తే కనుక తేలికపాటి వర్షం, ఉరుముల మెరుపులు కూడా ఉండే అవకాశం. ఏమైనా బలపడే అవకాశాలు ఉన్నాయా మేడం? ఉపరితలం ప్రస్తుతానికి అట్లాగే ఉంటుంది. ప్రస్తుతం అట్లాగే కొనసాగే అవకాశాలు కనిపిస్తాయి. 4 days వరకు అలర్ట్ 2-3 రోజుల వరకు ఉంటుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ నెల 20న కేరళ తీరాన్ని నైరుతి ఋతుపవనాలు తాకే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తుంది. ఇంకోవైపు గత సంవత్సరంలో అంచనా వేసిన దానికంటే 2 రోజులు ముందుగానే తాకాయి, కానీ ఈసారి అంచనా వేసిన సమయానికి తాకే అవకాశాలు ఉన్నట్లు ఒకవైపు ఐఎండీ అంచనా వేసింది. వచ్చే 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. వర్షంతో పాటు ఈదురుగాలు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశాలు ఉన్నట్లు ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.